జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఈ విశ్వవసు నామ సంవత్సరంలో గోచారంలో ఒక విశిష్టాంశం చోటు చేసుకోబోతోంది. ఈ విశిష్టాంశము నవగ్రహాల్లో ఒక గ్రహమైన, అలాగే దేవతలకి గురువైన బృహస్పతి వల్ల చోటు చేసుకుంటుంది. బృహస్పతి ఈ సంవత్సరం అక్టోబర్ 15వ తారీఖు నుంచి, అంటే 2025 సంవత్సరం అక్టోబర్ 15 నుంచి 2025 సంవత్సరం డిసెంబర్ 5వ తారీఖు వరకు ఆయన అతిచారంలోకి వెళ్తున్నారు. అతిచార గురుడు అతి బలవంతుడు అని జ్యోతిష శాస్త్రం చెప్తుంది. అతి బలవంతుడు ఏ విషయాల్లో? ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి గురు భగవానుడు అతిచారంలోకి వెళ్ళడం వల్ల ఎలాంటి ఫలితాలు చోటు చేసుకుంటాయి, ఈ విషయాన్ని ఇప్పుడు మనం చూద్దాము. ఆయన అతిచారంలోకి వెళ్తూ ఉన్నాడు. ఏ రాశిలోకి వెళ్తున్నాడు? ప్రస్తుతము ఆయన సంచారము మిథున రాశిలో ఉంది. మిథున రాశి నుంచి ఆయన కర్కాటక రాశిలోకి వెళ్తున్నారు. డిసెంబర్ 5 నుంచి మళ్ళీ డిసెంబర్ 5కి మళ్ళీ మిథున రాశికి ఆయన వచ్చేస్తాడు. సో ఈ అతిచారంలో ఉన్న గురు భగవానుడు ఇచ్చే ఫలితాలు ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి? కర్కాటక రాశి ఆయనకి ఉచ్చస్థానము. కర్కాటక రాశిలో గురు భగవానుడు ఉచ్చ స్థితిని పొందుతాడు. ఉచ్చ స్థితిని పొందే రాశిలోకి ఆయన, అది ఇంకొక విషయం మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, నోటీస్ చేయాల్సింది ఏంటంటే, మీరు ఈ సంవత్సరం చూస్తే గురు భగవానుడు, అంటే ఈ విశ్వవసు నామ సంవత్సరంలో గురు భగవానుడు 3 రాశుల్లో సంచరిస్తున్నాడు. వృషభ రాశిలో సంచారం ముగించుకొని ఆయన మిథున రాశిలోకి వచ్చారు ఈ విశ్వవసు నామ సంవత్సరంలోనే, ఏప్రిల్లోనే. అలాగే అంటే 2025 నా ఉద్దేశం. ఈ 2025లో ఆయన 3 రాశుల్లో సంచారం చేస్తారు. ఏప్రిల్ నుంచి ఆయన ఈ సంవత్సరం స్టార్టింగ్లో వృషభ రాశిలో ఉన్న గురు భగవానుడు మిథున రాశిలోకి వచ్చారు. ఇప్పుడు మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి వెళ్తున్నారు. అంటే 3 రాశులు అనమాట. 3 రాశుల్లో ఆయన సంచారం 2025 సంవత్సరంలో ఆయన సాగించారు. ప్రస్తుతం ఈ అతిచారం యొక్క ఫలితాలు ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఎలా ఉంటుంది? ఈ అతిచార గురుడు అతి బలవంతుడు ఏ విషయాల్లో ద్వాదశ రాశుల వాళ్ళకి ఇది మంచి ఇంపాక్ట్ని క్రియేట్ చేస్తుందా, లేదంటే ఏమన్నా జాగ్రత్తలను సూచిస్తుందా? ఇవన్నీ కూడా మనం ఒక్కొక్క రాశికి విడివిడిగా తెలుసుకుందాం. మిథున రాశి, మిథున లగ్నంలో పుట్టిన వాళ్ళకి, మీ రాశిలో ఉంటూ ఆయన అతిచారంలోకి వెళ్తూ ఉన్నారు. సో మీరేంటంటేనండి, మీరు కొన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. కర్కాటక రాష్ట్రాధిపతి చంద్రుడు, మీ రాష్ట్రాధిపతి బుధుడు. సో చంద్రుడికి బుధుడికి పూర్తిగా పొసగదు. అంటే చంద్రుడికి పొసగుతుంది, బట్ బుధుడికి చంద్రుడితో పొసగదు. కాబట్టి ఏంటంటే మైండ్ అంతా కూడా ఎక్లిప్స్ అయిపోయినట్టు ఉంటుంది, వితౌట్ ఎనీ వ్యాలిడ్ రీజన్. మీ మైండ్ అంతా డిస్టర్బ్డ్గా ఉంటుంది. ప్రశాంతంగా నిద్రలేమితో అయితే చాలా బాధపడతారు. కారణం ఇదమిత్తంగా మీకు అర్థం కాదు, అంటే ఒక వ్యాలిడ్ రీజన్ కూడా ఉండదు. ఎవరితోనూ చెప్పుకోప్పుడు ఏదైనా ఒక భారము, ఒక బాధ ఉంటే కనీసం మనకి అయిన వాళ్ళతో పంచుకుంటే కొంచెం భారం దిగుతుంది. వాళ్ళు ఏమన్నా సలహాలు ఇస్తారు, లేదా ఏదో ఒక రూపంలో మనకి కొంత ధైర్యం వస్తుంది, మనకుంటూ కొంతమంది ఉన్నారని చెప్పి. అయితే ఇప్పుడు ఏంటంటే మీకు ఇదేంటంటే చెప్పాలంటే కూడా మీకు ఏం అర్థం కాదు. ఏం చెప్తాము, ఏముందని, ఒక విషయం అంటే ఏం లేదు కదా అని అనిపిస్తుంది. రకరకాల ఆలోచనలు, మీకు ఫ్యూచర్ గురించి ఇన్సెక్యూర్డ్ ఆలోచనలు వచ్చేస్తాయి. ఇన్సెక్యూర్డ్ ఆలోచనలతో ఇప్పుడైతే మీకు బాగానే ఉంటుంది, దీనివల్ల మీకేం ఎఫెక్ట్ ఉండదు. కానీ ఈ ఆలోచనలతో ఏంటంటే మీరు అతలాకుతలం అవుతాయి. అలా జరుగుతుందేమో, ఇలా జరుగుతుందేమో, ఇలాగా చాలా ఆలోచనలు వచ్చేస్తాయి. అందుకే అన్నాను, మైండ్ ఎక్లిప్స్ అవుతుంది, గ్రహణం పడుతుంది. మీరు వీలైనంత వరకు మెడిటేషన్ ఎక్కువగా చేసుకోండి, భగవంతుడి ధ్యానం చేస్తూ ఉండండి. ఇప్పుడు మనము ఫిజికల్ ఫిట్నెస్ అంటాం, మెంటల్ ఫిట్నెస్కి కూడా ప్రయత్నించండి. నేను స్టార్టింగ్లో కూడా చెప్పాను, నెగిటివ్ థాట్స్ చేయకండి. మీ గురించి మీరు నెగిటివ్ థాట్స్ చేసుకుంటే అది ప్రాబ్లమే. అలాగే ఇంకొకళ్ళ గురించి మీరు నెగిటివ్గా థింక్ చేసినా, లేదా వాళ్ళ గురించి మీరు నెగిటివ్గా మాట్లాడుకున్నా, అది వాళ్ళ కర్మదోషాలని మీకు వస్తాయి. అంటే మీరు అలా మాట్లాడతారని కాదు, ఇప్పుడున్న గ్రహస్థితి అలా మాట్లాడేలాగా ప్రేరేపిస్తుంది. దీనివల్ల ఏంటంటే మీరెవరినైతే ఒకవేళ నెగిటివ్గా మాట్లాడుకున్నా, నెగిటివ్గా థింక్ చేసినా వాళ్ళకి బాగానే ఉంటుంది. ఇప్పుడు మీకు వచ్చే బ్లెస్సింగ్స్ అన్నీ వాళ్ళకి మీరు చక్కగా ఒక బంగారు పళ్ళెంలో పెట్టి అప్పచెప్పిన వాళ్ళు అవుతారు. సో బీ కేర్ఫుల్ విత్ యువర్ థాట్ ప్రాసెస్. ఇది ఒక్క మాట. ఎందుకంటే మైండ్ ఎక్లిప్స్ అవుతుంది. ఏ రకంగా ఎక్లిప్స్ అవుతుందంటే, ఒకటి మీ గురించి మీరు ఇన్సెక్యూర్ లోన్ అవుతారు, రెండవది ఈ విషయాలు. సపోజ్ మీరు ఉద్యోగస్తులు అనుకోండి, అక్కడేవో అంటే మీకేం ఉండదు, బాగానే ఉంటుంది. కాకపోతే సిచ్యువేషన్స్
సిచ్యువేషన్స్ అలా క్రియేట్ అవుతాయి. ఊరికే మనం ఆలోచించుకోం కదా, సిచ్యువేషన్స్ అలా క్రియేట్ అయ్యి ఏదో పాలిటిక్స్ అవుతున్నాయి, ఎవరో మీ మీద మిమ్మల్ని తప్పించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు, ఇలా ఆలోచిస్తారు. సో వాళ్ళ గురించి అలా మీరు ఎవరు అలా ప్రయత్నించరు. ఆ నెగిటివ్గా ఆలోచించడం, ఒకళ్ళు ప్రయత్నించినా సరే నెగిటివ్గా ఆలోచించడం వల్ల ఏమవుతుందంటే మీ యోగం వాళ్ళకి ట్రాన్స్ఫర్ అవుతుంది. వాళ్ళని తిట్టుకున్న, వాళ్ళ గురించి నెగిటివ్గా అనుకున్న వాళ్ళ యోగం మీకు ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇలా నేను ఎగ్జాంపుల్కి చెప్తున్నా. ఏ విషయంలో అయినా సరే, మీ కుటుంబ సభ్యులతో కావచ్చు, మీ బంధుమిత్రులతో కావచ్చు, ఎవరి విషయంలో అయినా సరే నెగిటివ్గా మాట్లాడడం, నెగిటివ్గా ఆలోచించడము, ఇదంతా ఏదన్నా మీరు అందులో ఇంకొకటి అలిగేషన్స్, రూమర్స్ వీటికి దూరంగా ఉండండి. ఎవరైనా మీకు వచ్చి ఎవరి గురించి అయినా చెప్తే వినడానికి వినవద్దు. ఎందుకంటే ఈ సమయంలో మీరు వినే రూమర్స్ కావచ్చు, అలిగేషన్స్ కావచ్చు, అవి మళ్ళీ మీకు చుట్టుకుంటాయి. అంటే అవి మీకు కర్మదోషాలు అవుతాయి. సో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే సెకండ్ హౌస్లోకి ఆయన వెళ్తూ ఉన్నాడు కాబట్టి మీ వాక్కుని ఆయన గమనిస్తూ ఉంటాడు. ప్రశాంతంగా ఆయన కూర్చొని గమనిస్తూ ఉన్నాడు గురు భగవానుడు. ఆయనైతే వరాలను ఇవ్వడానికి రెడీగానే ఉంటాడు. ఇక్కడ ఏమవుతుందంటే బుధ భగవానుడు ఒప్పుకోవాలి కదా, అదే ఆయన ఏం చేస్తాడంటే ఎప్పుడైనా దేనికి ఒక ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు గురు భగవానుడు అతిచారంలోకి వెళ్తున్నాడు, ఇదొక డేంజర్ థింగ్ అని ఉంటాయి. కొన్ని విషయాల్లో డేంజర్ థింగ్స్ ఉంటాయి. కానీ దేనికి వస్తుంది, దానికి గ్రౌండ్ కాజ్ ఏంటి, రూట్ కాజ్ ఏంటి అనేది నేను మీకు చెప్తున్నాను. దీనివల్లే వస్తుంది. ఒకవేళ మీరు కనుక చాలా పాజిటివ్ థింకర్స్ అయితే, అసలు మీరు చాలా ప్యూర్ మైండ్ సెట్ కలిగిన వాళ్ళైతే, అంటే ఒక కర్మయోగి లాగా మన పని మనం చేసుకోవడం, భగవంతుడి మీద రిజల్ట్స్ భగవంతుడు ఇస్తాడు. ఒకళ్ళ జోలికి మీరు వెళ్ళని మనస్తత్వం కలవాళ్ళైతే అసలు మీకు చాలా బాగా ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే ఈ గ్రహస్థితులు ఇలాంటి, అంటే మన ఆలోచనలు కూడా మనకి చెరుపు చేస్తాయని తెలియదు కదా చాలామందికి. సో ఆలోచనలు కూడా చెరుపు చేసే సమయం ఎప్పుడు చెరుపు చేస్తాయి, ఈ సమయంలో అయితే ఇది చాలా పర్టికులర్ పీరియడ్. ఎందుకు, ఎప్పుడైనా ఏదైనా గ్రహము దేనికి బాధిస్తుంది, దేనికి సుఖాన్ని ఇస్తుంది, మన బిహేవియర్, మన మైండ్ సెట్, వీటికే మనకి ఫలితాలు వస్తాయి. ఒక గ్రహం మన జన్మజాతకంలో బాగోకపోయినా దాన్ని మనం సరి చేసుకోవచ్చు. మన బిహేవియర్ ద్వారా, మన మెంటాలిటీ ద్వారా, మనం మాట్లాడే మాటల ద్వారా సరి చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మిథున రాశిలో ఉన్న వాళ్ళు చాలా ఇంటలెక్చువల్స్, అందులో అసలు డౌటే లేదు. బ్రెయిన్ అయితే పాదరసల్లా పనిచేస్తున్నాయి, అందులో కూడా ఏమాత్రం సందేహం లేదు. పప్పులో కాలేయకండి. ఇలా ఆలోచనలు మీరు బుధ భగవానుడి యొక్క మ్యాజిక్లోకి వెళ్ళిపోయారంటే ఇంక ఈ ఆలోచనలకి ఒక అడ్డే ఉండదు, అడ్డు తెరే ఉండదు, వస్తూనే ఉంటాయి. ఒక నదీ ప్రవాహం అన్నా కాస్త ఆగి ప్రశాంతంగా ఉంటుందేమో, కానీ మీ ఆలోచనలు ఆగవు. సో కొంచెము ఈ సమయంలో మీరు జస్ట్ ఒక సాక్షిభూతంగా చూస్తూ ఉండండి ఏం జరుగుతుందో. దేనికి రియాక్ట్ అవ్వకండి, మీ మైండ్లో కూడా రియాక్ట్ అవ్వకండి, ఎవరితోటి కూడా రియాక్ట్ అవ్వకండి. ఇన్నర్ సైలెన్స్, అవుటర్ సైలెన్స్ రెండు ఎప్పుడు బెస్ట్ థింగ్స్. ఈ రెండు ఎవరైతే మెయింటైన్ చేస్తారో అసలు వాళ్ళకి ఏ గ్రహస్థితి బాధించదు, ఇది చెయ్యదు. అంటే ఈ రెండు మామూలుగా కూడా కీ ఫ్యాక్టర్స్ ఫర్ సక్సెస్, ఇన్నర్ సైలెన్స్, అవుటర్ సైలెన్స్. అది ప్రాక్టికల్గా పాసిబుల్ కాదు. ఎప్పటికప్పుడు మనం ప్రయత్నం చేసుకుంటూ ఉంటేనే అలా అవుతుంది. అలా చేసుకున్న వాళ్ళే సక్సెస్ఫుల్ పాత్రలోకి వెళ్తారు నిస్సందేహంగా. ఇప్పుడు భగవంతుడు, గురు భగవానుడు మీకు అలాంటి పాత ఇస్తున్నాడు. ఎందుకంటే ముందే మీకు గురు భగవానుడు కేంద్రాధిపత్య దోషంతో కూడి ఉన్నాడు. మిథున రాశి, మిథున లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఆయన అంత అనుకూలుడు కాదు. కాబట్టి మీకు ఇలాంటి సిచ్యువేషన్ ఇప్పుడు ఆయన కూడా ఇప్పుడు ఇవ్వాలా అని కొంచెం ఆలోచిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇట్లాంటి సిచ్యువేషన్స్, ఇలాంటి ఆలోచనలు క్రియేట్ చేసేస్తే అక్కడ మీకు దోషం వస్తుంది. ఆయన ఇవ్వాల్సిన మీకు ఇవ్వకుండా ఇంకొకరికి ట్రాన్స్ఫర్ అవుతుంది, లేదా అలానే ఉండిపోతుంది అంతే. అంటే ఇప్పుడు అదేమంటారు, ఒక అద్దంలో మిఠాయిలాగా ఉండిపోతుంది అంతే. సో అందువల్ల మీరు కొంచెము మీ మైండ్ సెట్ని, మీ ఆలోచన విధానాన్ని, మీ థాట్ ప్రాసెస్ని ప్యూరిఫై చేసుకునే సమయము ఇప్పుడు. గ్రహాల మ్యాజిక్ తోటి ఇలాంటివి జరుగుతాయి ఎంత పాజిటివ్ మైండ్ సెట్ ఉన్నా. సో ఆల్రెడీ కొంచెం పాజిటివ్ మైండ్ సెట్ కాకుండా వేవరింగ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళైతే ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అందరూ ఒక రకంగా ఉండదు కదా అందరి మైండ్ సెట్. సో కొంచెం ఇవి జాగ్రత్తలు అంతే. ఇవి తీసుకుంటే అసలు మీరు బేసిక్గా మనం అంటే మాస్టర్ చేయొచ్చు. గ్రహాల యొక్క తత్వాన్ని మనం తెలుసుకుంటే కనుక మన లైఫ్ని మనం మాస్టర్ చేసుకోవచ్చు. వాళ్ళకు అనుగుణంగా గ్రహతత్వానికి అనుగుణంగా మన మైండ్ సెట్ని, మన బిహేవియర్ని మనం ఉంచుకోగలిగితే
ఎలాంటి ఇబ్బందులు రాకుండా, ఒకవేళ ఇబ్బందులు వచ్చినా ఆ ఇబ్బందుల నుంచి మనం స్కిప్ అవుతాము. ఇబ్బందులు స్కిప్ అయిపోతాయి మన లైఫ్లోంచి. ప్రశాంతంగా వెళ్ళవచ్చు. మన లైఫ్ని మనం ప్రశాంతంగా లీడ్ చేసుకోవచ్చు. ఏం చేసినా కూడా ప్రశాంతతే కదా మెయిన్. సో మనం ఎప్పుడైతే గ్రహాల తత్వానికి అనుగుణంగా మనం నడుచుకున్నామో మన లైఫ్ ఎప్పుడు ప్రశాంతంగానే వెళ్తుంది. ఇలా వెళ్ళడానికి మిథున రాశి, మిథున లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఇదొక సువర్ణ అవకాశము. ప్రొవైడెడ్ నేను చెప్పాను కదా, థాట్ ప్రాసెస్ని చాలా మానిటర్ చేసుకోవాలి. మీ థాట్ ప్రాసెస్ని మీరు మన ఇంట్లోకి దొంగలు వస్తున్నారు అని మన నైట్ టైం అన్నీ లాక్ చేసుకొని పడుకుంటాం. ఊరు వెళ్ళేప్పుడు అన్నీ లాక్ చేసుకొని వెళ్తాం. మన చుట్టుపక్కల వాళ్ళకి చెప్పేసి వెళ్తాం. ఎన్ని జాగ్రత్తలు మన ఇంట్లో దొంగలు పడతారని చేస్తామే. మైండ్లో దొంగలు ఏంటి? నెగిటివ్ థాట్స్. మీ మైండ్లోకి దొంగల్ని పడనీయకండి, నెగిటివ్ థాట్స్ రానీయకుండా ఉంటే నిజంగా మీరు ఒక గోల్డెన్ పీరియడ్ రాబోయే 6 నెలల్లో చూస్తారు. ఇది తథ్యం. ఇది గురుగ్రహం ఇస్తున్న ప్రామిస్. కానీ దానికి పరీక్షలు ఉంటాయి. ఈ పరీక్షలు మీరు సింపుల్ మీ మైండ్కి లాక్ వేసుకోండి. ఈ నెగిటివ్ థాట్స్ రానియకండి. ఏమంటే ఉంటే పాజిటివ్ థాట్స్ రానియడానికి ప్రయత్నించండి. అంతా శుభంగా జరుగుతుంది, క్షేమంగా ఉంటారు. ఇవి ఈ మిథున రాశి, మిథున లగ్నంలో పుట్టిన వాళ్ళకి అతిచార గురుడు ఇచ్చే బ్లెస్సింగ్స్. ఇప్పుడు చూసాం కదా మనం ఎలాంటి ఫలితాలు మీ రాశి వాళ్ళకి అప్లికేబిలిటీ ఉన్నాయో. ఈ పరిహారం ఏం చేసుకోవాలి, ఏ పరిహారం చేసుకోవడం వల్ల ఈ అతిచారంలో వచ్చే గురు భగవానుడు మంచి రిజల్ట్స్ని ఇస్తాడు, ఏమైనా నెగిటివిటీని తొలగిస్తారు, అది ఇప్పుడు మనం చూద్దాము. గురు భగవానుడు కర్కాటక రాశిలోకి అతిచారంలోకి వెళ్ళడం ఇది నిజంగానే ఒక స్పెషల్ సిగ్నిఫికెన్స్ థింగ్. ఎందుకంటే ఆయనకి ద్వాదశ రాశుల్లో ఆయనకి ప్రత్యేకమైన స్థానాలు కర్కాటక రాశి, ధనుర్ రాశి ఆయన స్వక్షేత్రం మూల త్రికోణం, అలాగే మకర రాశిలో ఆయన నీచ పొందుతాడు, మీన రాశిలో ఆయన స్వక్షేత్రము. ఇలా ఈ 4 రాశులలో ఎప్పుడైనా సరే గురు భగవానుడు సంచారం చేసినా లేదా ఈ 4 రాశుల మీద ఆయన దృష్టిని పెట్టినా చాలా మంచి విషయాలు గోచరిస్తాయి. సో ఇప్పుడు మనం చేసుకోవాల్సిన పరిహారం ఏంటో ఇప్పుడు చూద్దాం. ఎవరైనా సరే మీకు బయోలాజికల్ గురువులు తెలిసిన వాళ్ళు ఉంటే కనుక, మీరు ఎవరినైతే గురువుగా భావిస్తున్నారో వాళ్ళకి మీరు ఏదన్నా దక్షిణ ఇవ్వడం, అంటే తాంబూల దక్షిణలతోటి వారి ఆశీర్వాదం తీసుకోవడం ఉత్తమము. మీకు బయోలాజికల్ గురువులు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటాయి, మీరు ప్రవచనకారునే మీ గురువుగా భావిస్తే వారికి కావచ్చు, లేదా డే టు డే లైఫ్లో మీకు తెలిసిన ఆస్ట్రాలజర్స్ కావచ్చు, మీ ఇంటి పురోహితులు కావచ్చు, ఇలాగ లేదా మీ ఇంట్లో కూడా తల్లిదండ్రులు మించిన గురువులు కూడా ఎవరు ఉండరు. మీరు కనుక ఏదన్నా అంటే సంపాదిస్తున్న వాళ్ళైతే కనుక వారిని సంతృప్తి పరచడానికి ప్రయత్నించండి. ఇప్పుడు మనం తెలుసుకున్న ఈ గురుస్థానంలో ఉన్న వాళ్ళకి ఏవో ఒక కానుకలు ఇవ్వడం వల్ల గురుగ్రహ సంతృప్తి కలిగి తద్వారా మీకు గురు భగవానుడి యొక్క ఆశీస్సులు సత్వరంగా లభిస్తాయి. ఇదొక బెస్ట్ రెమెడీ. ఇది మీరు చేసుకోగలిగితే ఉత్తమోత్తమం. ఒకవేళ ఇది చేసుకోలేకపోయినా, ఇది చేసుకున్నా సరే చేసుకోలేకపోయినా ఇంకొక పరిహారం కూడా మనం ఇప్పుడు చూద్దాము. ఈ పరిహారం ఏంటంటే, అతిచారంలోకి గురు భగవానుడు మధ్యలో వస్తూ ఉంటాడు. కర్కాటక రాశిలో అతిచారంలోకి రావడం నిజంగా చాలా సిగ్నిఫికెన్స్ థింగ్. మళ్ళీ 12 సంవత్సరాల వరకు ఆయన, అంటే కర్కాటక రాశిలోకి ఒకసారి వచ్చేసాక ఇంకా కర్కాటక రాశిలోకి ఆయన అతిచారంలోకి రాలేడు. మళ్ళీ 12 సంవత్సరాలు పడుతుంది ఆయన రావడానికి. అండ్ ఎందుకంటే మిగతా రాశులను కూడా చుట్టి రావాలి కాబట్టి ఇది ది బెస్ట్ టైంగా మీరు భావించాలి. ఇప్పుడు చూడండి, దేనినైనా సరే మనము మన భావన మాత్రం సంతుష్టుడు భగవంతుడు. మన ఆలోచనలు బట్టే మనకి జరిగేవి ఉంటాయి. యద్భావం తద్భవతి. ఇప్పుడు మీరు ఎప్పుడైనా బాగా దట్టమైన చీకటిని చూసారనుకోండి, కళలో కావచ్చు, నిజంగా కూడా కావచ్చు. చీకటి అంటే ఎవరికైనా భయం. ఒకవేళ మన మనసులో కనుక ఈ చీకటిని అమ్మవారి కురులుగా మనం భావిస్తే, అంటే అమ్మవారి కురులు కూడా ఇంత చక్కగా నల్లగా దట్టంగా ఉంటాయి అని మనం ఒక్కసారి మనసులో భావిస్తే మనకున్న భయం పటాపంచలైపోయి అమ్మవారి ముఖార విందాన్ని, అంటే ఆ ముఖార విందం కోటి కాంతులతోటి ఉంటుంది. ఆ కాంతిని మనం వర్ణించలేము. అంటే మన చుట్టూ కూడా కాంతి వెదజల్లుతూ ఉంటుంది. అంతా కూడా మన మైండ్లో ఉంటుంది. సో మన ఆలోచనలే మన ప్రణాళికలు అవుతాయి. మన ప్రణాళికలే మన సక్సెస్కి పాత్ అవుతాయి. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, జ్ఞానప్రదాత గురు భగవానుడు కాబట్టి ఫస్ట్ ఇంకొక రెమెడీ, ఈ సమయంలో నెగిటివ్స్ ఆలోచించకండి. మీ గురించి కావచ్చు, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ గురించి కావచ్చు,
ఏదైనా సరే నెగిటివ్స్ అసలు ఆలోచించకండి, పాజిటివ్ మైండ్ సెట్తో ఉండడానికి ప్రయత్నించండి. నెగిటివ్స్ ఆలోచిస్తే అది మీకు తర్వాత ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. మీ గురించి మీరు ఆలోచిస్తే ఒక ఎత్తు, అవతల వాళ్ళ గురించి మీరు ఆలోచిస్తే అది మీకు కర్మదోషంగా కూడా పరిణమిస్తుంది. జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఆయన కర్కాటక రాశిలో ఉచ్చస్థానం, ఆయన పుష్యమి నక్షత్రంలోనే ఉచ్చస్థానాన్ని పొందుతాడు. సో పుష్యమి నక్షత్రాధిపతి శనేశ్వరుడు కూడా కావడం వల్ల ఇప్పుడు ప్రతిదీ క్యాలిక్యులేటెడ్గా ఉంటుంది. శనేశ్వరుడు కూడా మీనరాశిలోనే సంచారం చేస్తూ ఉన్నారు. సో ఆలోచనలని చాలా జాగ్రత్తగా కంట్రోల్డ్గా ఉంచాలి. మనసు ఏదంటే అది ఆలోచిస్తూ ఉంటుంది. భగవంతుడి మీద మళ్లించడానికి ప్రయత్నించండి, అది ఉత్తమోత్తమము. ఇది ఒకటి. ఇది ప్రాక్టికల్ రెమెడీ. దీంతోపాటు మీరు దక్షిణామూర్తి స్తోత్రం కావచ్చు, కృష్ణాష్టకం కావచ్చు, లేదా దత్తాత్రేయ స్వామి వారికి సంబంధించిన చరిత్ర పారాయణం చేయడము, ఇలాగ గురులీలామృతం పారాయణం చేయడము, శ్రీపాద శ్రీవల్లభుల చరిత్ర పారాయణం చేయడం, ఇలాగ మీకు మీరు రాఘవేంద్ర స్వామి వారు మీ గురువు అయితే వారి పూజ చేయడం, ఇలాగ ఏదో ఒక గురువుల్ని పూజ చేయడం వల్ల చాలా చక్కటి సత్ఫలితాలు వస్తాయి. ఇది చాలా ఉత్తమోత్తమమైన సమయంగా భావించాలి మనము. దీనివల్ల ఏంటంటే మనకి రాబోయే కాలాల్లో మంచి ఫలితాలు రావడానికి అప్పుడప్పుడు గోచారంలో ఉన్న గ్రహాలు ఇలాంటి అవకాశాలని మనకి ఇస్తూ ఉంటాయి. సో మనం అంటే ఇదంతా కూడా ముండేన్ ఆస్ట్రాలజీకి ఈ రిజల్ట్స్ అన్నీ సపరేట్గా ఉంటాయి. బట్ పర్సనల్గా మనకి మంచి జరగడానికి ఏం పరిహారాలు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకున్నాము. దీన్నంతా కూడా మనమంతా కూడా సవ్యంగా వినియోగించుకొని గురు భగవానుడి యొక్క అపార కృపకి మనమందరం కూడా పాత్రులు అవ్వాలని, అవుతామని మనసారా భగవంతుని ప్రార్థిస్తూ భావిస్తూ మంగళం. నమో భగవతే వాసుదేవాయ.